ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక. క్రొత్త నిబంధనలో 199వ పేజీ నుండి మనకి క్రొత్త నిబంధనలో కొలస్సీ పత్రిక ఉంది కదా. కొలస్సీ పత్రిక కొలస్సీలో ఉన్న సంఘానికి రాయబడింది. రాసినటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు. రాసే సమయానికి అపోస్తలుడైన పౌలు చెరసాల్లో ఉన్నాడు. దీనిని ఫస్ట్ ఇంప్రెస్మెంట్ అని అంటారు. అంటే మొదటిసారి చెరలోనికి వెళ్ళినప్పుడు రాసిన పత్రికలు ఏంటంటే ఎఫెసీ, కొలస్సీ, ఫిలోమోను, తర్వాత ఫిలిప్పీ పత్రిక, ఇవి మొదట చెరలోనికి వెళ్ళినప్పుడు రాసింది. కాబట్టి కొలస్సీ పట్టణంలో ఫిలోమోను అనే ఒక ధనవంతుడు ఉన్నాడు. సంఘము ఆయన ఇంటి దగ్గరే కూడుకుంటుంది. చర్చ్ బిల్డింగ్స్ కట్టడం అప్పట్లో లేదు. కాబట్టి ఇంటి ప్రతి ఒక్కరూ సంఘం ఇంట కూడుకునేవారు. అందులో ఫిలోమోను ఆ ఊర్లో కొంచెం పలుకుబడి ధనం కలిగినటువంటి వ్యక్తి. అతని ఇంట్లో సంఘం కూడుకుంటూ ఉంటారు. ఓకే. అయితే చరిత్రలో ఏం జరిగిందని అంటే, ఫిలోమోను దగ్గర చాలా మంది పని వాళ్ళు ఉంటారు. అందులో ఒక పనాయన పేరు ఒనేసిము. ఎవరండి? ఒనేసిము. ఈ ఒనేసిము ఎలాగో ఈ ఒనేసిము ఫిలోమోను ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడో తెలియదు, కానీ మొత్తానికి యజమానునికి ఏదో నష్టం కలిగించి వెళ్ళిపోయాడు. పూర్వకాలం బానిసలు బయటికి పారిపోతే వాళ్ళని పట్టుకుని జైల్లో వేసేస్తారు. కాబట్టి ఫిలోమోను బయటికి వెళ్ళిపోయాడు. మొత్తానికి రోమా ఖైదులో అపోస్తలుడైన పౌలు ఉన్నప్పుడు ఈ ఫిలోమోను ఆయనను కలుసుకున్న తర్వాత అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకి సువార్తను ప్రకటించాడు. ఫిలోమోను కూడా ప్రభువైన యేసునందు విశ్వాసం నుంచి క్రైస్తవుడు. ఇప్పుడు కొలస్సీ పట్టణంలో నేను చెప్పింది ఒనేసిము క్రైస్తవుడు అయ్యాడు. అతను కదా స్లేవ్, క్రైస్తవుడు. ఇప్పుడు కొలస్సీ పట్టణంలో ఫిలోమోను క్రైస్తవుడు, యజమాని. రోమాలో పౌలు దగ్గర ఒనేసిము క్రైస్తవుడు, బానిస. ఇప్పుడు వీళ్ళిద్దరూ క్రీస్తునందు సహోదరులు. వృత్తులు వేరే, తర్వాత వాళ్ళ యొక్క ఆర్థికపరమైన స్థితిగతులు వేరే, సామాజిక గుర్తింపు కూడా వేరే. ఇతడు బానిస, అతడు యజమాని. పూర్వకాలం బానిసలకు హక్కులు ఉండవు, కనీసపు హ్యూమన్ రైట్స్ కూడా ఉండేవి కాదు. అలాంటి పరిస్థితుల్లో పౌలు ఏం చేస్తూ ఉన్నాడనంటే, ఈ ఫిలోమోనుని ఒనేసిమును తిరిగి తన యజమానుడైన ఫిలోమోను దగ్గరికి పంపిస్తూ తుకికు అనే ఇంకొక సహోదరుని పిలిచి, ఇదిగో ఈ పత్రికలు కొలస్సీ పట్టణంలో కొలస్సీ పత్రిక అక్కడ ఇచ్చేసారు. ఈ పర్సనల్ లెటర్ ఇది ఫిలోమోనుకి. ఇది తీసుకెళ్లి ఫిలోమోను గారికి ఇవ్వు. ఈ లెటర్ తో పాటు ఈయన కూడా తీసుకెళ్ళి, ఎవరు ఒనేసిమును కూడా తీసుకెళ్ళి అక్కడ హ్యాండ్ ఓవర్ చేశారు చెప్పారు. అందువలన కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును
నా తోటి సేవకుడైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియచేయను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయం మీ హృదయములను అతడు ఆదరించినట్లు అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఓనేసిమును మీ వద్దకు పంపుచున్నాను. కాబట్టి ఇక్కడ తుకీకును పంపుతున్నాను, అలాగే మీ దగ్గరికి ఓనేసిమును పంపుతున్నాను అని సంఘానికి లెటర్లో ఓనేసిమును ప్రస్తావించారు. ఓకే, సంఘానికి పత్రిక పంపిస్తున్నప్పుడు ఇదిగో ఓనేసిము ఇంక మీతో చేర్చబడతాడు అని. సరే, ఇక మీదట ఓనేసిము సంఘ సభ్యుడిగా కొనసాగాలనంటే ఎవరింట్లో ఉండాలి? ఫిలెమోను. కాబట్టి ఫిలెమోనుకు కూడా ఒక పత్రిక రాస్తున్నాడు. సంఘానికి పత్రిక రాసినప్పుడు ఓనేసిమును మెన్షన్ చేసి ఇచ్చేసాడు. ఇప్పుడు ఫిలెమోనుతో కలిసి ఇప్పుడు ఓనేసిమ సంఘంలో ఆరాధన చేస్తాడు కదా. కాబట్టి ఫిలెమోనుకు కూడా ఒక పత్రిక రాస్తున్నాడు. ఇది మనం ఈ పూట చదువుతున్నాం, జాగ్రత్తగా చదువుతాం. చదువునాను. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జత పనివాడునైన ఫిలెమోనుకును, మన సహోదరి అయిన అప్పియకును, తోటి యోధుడైన అర్తిక్కునకును నీ ఎంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయినది. కాబట్టి ఆయన ఇంట్లో సంఘం ఉంది. ఎవరింట్లో? ఫిలెమోను ఇంట్లో సంఘం గ్యాదర్ అవుతారు అనమాట. సంఘ కూడికలను ఆయన ఇంట్లో జరుగుతాయి. వారికి ఆయన ఫిలెమోను కుటుంబానికి అక్కడ ఉన్నటువంటి సంఘానికి కూడా ఇప్పుడు శుభమని చెప్పి పత్రిక రాస్తున్నాడు. 4వ వచనం. నీ ప్రేమను గూర్చి ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగిన విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనం చేయొచ్చు. కాబట్టి పౌలుకు ఒక సంగతి తెలిసింది ఫిలెమోను కోసం. ఏంటనంటే అతడు ప్రేమించేవాడు. నీ ప్రేమను గూర్చి ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగిన విశ్వాసం. పరిశుద్ధుల ఎడల ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం. విశ్వాసం ఎవరిపైన ఉంటుంది? వాస్తవానికి దేవుని పైన విశ్వాసం. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు సహోదరులు ఏం చేస్తారు? ప్రేమిస్తారు. కాబట్టి ఇక్కడ అది సంగతి అనమాట. నీ ప్రేమను గురించి ప్రభునందు తోటి సహోదరుల ఎడలు నువ్వు కనపరుస్తున్న ప్రేమను గురించి నేను విన్నాను. ఎక్కడుండి విన్నాడు? చెరసాలలో ఉండి విన్నాడు. ఓకే, విని మెచ్చుకుంటున్నాడు అనమాట. సమస్త పరిశుద్ధులు నీకు కలిగిన విశ్వాసం గురించి నేను విని నా ప్రార్థన నీ నిమిత్తం విజ్ఞాపన చేయొచ్చు. ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇలాంటి ప్రేమ కల్పించే సహోదరుడు కాబట్టి ఆయనను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాడు. క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావాలని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగింది. కాబట్టి పరిశుద్ధుల పట్ల ఆయన చూపుతున్నటువంటి ప్రేమ అపోస్తలుడైన పౌలుకు ఆనందం కలిగిస్తుంది అనమాట. ఓకే, కాబట్టి అతడు ప్రేమించే సహోదరుడు, క్రీస్తు ప్రేమను ఇతరుడి ఎడల కనపరిచే సహోదరుడు. కాబట్టి అలాంటి సహోదరుడికి ఇప్పుడు ఉత్తరం రాస్తున్నాడు. ఎవరి కోసం రాస్తున్నాడు? ఓనేసిము కోసం రాస్తున్నాడు. చదువుతాం ఇప్పుడు 8వ వచనం. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఓనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. కాబట్టి అసలు ప్రేమ అనే స్వభావం కలిగినటువంటి ఫిలెమోనును ఇప్పుడు పౌలు వేడుకుంటున్నాడు. వేడుకోవడం అంటే బతిమలాడుకుంటున్నాడు. ఎందుకు? ఎవరి కోసం అనంటే ఓనేసిము కోసం బ్రతిమలాడుతున్నాడు. వెంటనే ఓనేసిము పేరు చూడగానే ఫిలెమోనుకి ఏమవుతుంది? సహజంగా కోపం వస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే నా బంధకాలలో నేను కనిన నా కుమారుడు. ఇంకేం మాట్లాడతాడు పౌలు? ఫిలెమోను అతడు నా కుమారుడు.
ఎలా కుమారుడు? అతనికి వాక్యం చెప్పి క్రీస్తులోనికి నడిపించాను నేను. కాబట్టి బంధకాలలో నేను కనిన నా కుమారుడు. అంటే రోమ పట్టణానికి వచ్చాడు. ఫిలోమోను కూడా అక్కడ చేరుకున్నాడు. ఎలా చేరుకున్నాడు ఒనేసిమో? ఇద్దరికి ఎలా పరిచయం ఏర్పడిందో తెలీదు. అపోస్తలుడైన పౌలు దగ్గర వాక్యం నేర్చుకున్నాడు, సువార్త విన్నాడు, ప్రభునందు విశ్వాసం ఉంచాడు. ఇప్పుడు కుమారుడు. కాబట్టి ఈయన నీ దగ్గరికి పంపిస్తున్నాను, వేడుకుంటున్నాను ఇతని కోసము అంటున్నాడు. ఓకే, తర్వాత చదువు. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపినాను. కాబట్టి సహోదరు బాంధవ్యంలో ఉన్న విశేషమైన సంగతిని పౌలు ప్రస్తావిస్తూ ఉన్నాడు. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, అంటే మన భాషలో చెప్పాలంటే వేస్ట్ గాడ్ అంటాం కదా, అలాంటి వాడే. కానీ ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన, ఇద్దరికీ ప్రయోజనకరమైన వాడు. జాగ్రత్తగా చూడండి. రోమ ఖైదులో ఉన్న అపోస్తలుడైన పౌలుకును, కొలస్సీ పట్టణంలో ఉన్న ఫిలోమోనుకును ఇతడు ప్రయోజనకరమైన. ఒక వ్యక్తి ఇద్దరు స్థలాల్లో ఉన్న మనుషులకి ఎలా ప్రయోజనకరం అవుతాడు? ఇప్పుడు పౌలు వృద్ధుడైపోయాడు అన్నాడు కదా, వృద్ధుడను అన్నాడు. పైగా రోమా పట్టణంలో ఒక అద్దె ఇంట ఉంటాడు, సొంత అద్దె కట్టుకుంటాడు, అక్కడే ఉంటాడు. సంఖ్యలు వేసేసి అద్దెంట్లో పెడతారు. ఈ కథ వేరేనే తర్వాత చెప్తాను. అక్కడ ఒక యవనస్తుడు ఉంటే ఈ వృద్ధుడికి సహాయం కదా. కానీ పౌలు ఏం చేస్తున్నాడంటే ఈయనను అక్కడ పంపించేస్తున్నాడు, అయినా నాకు ప్రయోజనకరమైన వాడు. ఆశీర్వాదం, ప్రయోజనకరమైన వాడు. ఫిలోమోను అసలే ధనవంతుడు, చాలా మంది పని వాళ్ళు ఉంటారు. ఒకప్పుడు నష్టం చేసి వెళ్ళిపోయాడు, ఇప్పుడు వస్తున్నాడు. ఏం ఉపయోగం ఉంది? అయినా ప్రయోజనకరమైన వాడు. నీకు ప్రయోజనకరమైన వాడు, నాకు ప్రయోజనం, నా ప్రాణం ఉంటుంది. ఆలోచన చేయాలి. ఇప్పుడు అంతకుముందు ప్రయోజనకరం కాని వాడు ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎలాగ ప్రయోజనమైన వాడు అయ్యాడు. అంతకుముందు ఫిలోమోనుకు ప్రయోజనం లేదు దీనివల్ల, భౌతికంగాను ఆత్మ సంబంధంగా ప్రయోజనం. అంతకుముందు పౌలుకు కూడా ప్రయోజనమైన వాడు కాదు. కానీ ఇప్పుడు క్రైస్తవుడు అయ్యాడు. క్రైస్తవుడు అయిన తర్వాత అతడు మన ఇద్దరికి ప్రయోజనకరమైన వాడు. అయితే గీతే ఎవరో ఒకరికి ప్రయోజనకరమైన వాడు అవ్వాలి ఫిజికల్ గా. రోమ పట్టణంలో ఉన్నాడు అనుకోండి, పౌలకి చిన్న సహాయం చేస్తాడు కాబట్టి ఇతనికి ఉపయోగం. కొలస్సీ పట్టణానికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఫిలోమోనుకి ప్రయోజనకరమైన వాడు ఉంటాడు, పనుడి కింద జాయిన్ అవుతాడు. మరి ఇద్దరికి ఒకేసారి అలాగే ప్రయోజనకరం. అదే ఆలోచన. అంటే పరమ తండ్రి ఈ సహోదర బాంధవ్యం అనేది ఒకరి ప్రయోజనం కొరకు ఒకరు. అతడు నాకు ప్రయోజనకరమైన వాడు, బానిసాడు మనకు ప్రయోజనకరమైన వాడు అవుతాడా? ఫిలోమోనుకి, ఫిలోమోను ఉన్న మామూలుగానే ధనవంతుడు, అతనికి ఒక బానిస ఎలా ప్రయోజనకరమైన వాడు అవుతాడు? ప్రయోజనకరమైన వాడు. అపోస్తలుడైన పౌలు ఆత్మ సంబంధంగా ధనవంతుడు. అతనికి ఈ ఓనమాలు నేర్చుకునేవాడు ఎలా ప్రయోజనకరమైన అవుతాడు? ఇప్పుడు దగ్గరికి వచ్చి పని చేస్తే ప్రయోజనకరమైన వాడు, ఇప్పుడు దగ్గర లేడు అయినా సరే ఇద్దరికి ప్రయోజనకరమైన వాడే. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, సహోదర బాంధవ్యం అనేది ఆత్మ సంబంధంగా ప్రయోజనకరమైనది. సహోదరులు అనేవారు
మనకు ఆత్మ సంబంధంగా ప్రయోజనకరమైన వారు నాకు ఈ సంగతి చెప్పండి. దేవుడు మనల్ని ప్రేమించారా? రుజువేంటి? దేవుడు మనల్ని ప్రేమించారంటానికి రుజువు సృష్టి. దేవుడు మనల్ని ప్రేమించారంటానికి రుజువు. ఇంకా మన పాపం ప్రభు అయిన యేసును మన కొరకు అనుగ్రహించటానికి వెనుతీయకుండా ఆయనను సిలువ మరణానికి అప్పగించడం మన మీద ఉన్న ప్రేమతో దేవుడు చేసేటువంటి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, యోహాను సువార్త 3:16 ఏముంటుంది? మనందరికీ కంఠస్థవాక్యమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అంత విశ్వాసించు నశింపగా నిత్య జీవం పొందినట్టు ఆయన. కాబట్టి దేవుడు లోకాన్ని ప్రేమించాడంటానికి రుజువు ఆయన సృష్టించినటువంటి సమస్య. దానికంటే గొప్ప రుజువు ప్రభు అయిన యేసును మన కొరకు అనుగ్రహించడం. ఆయన రుజువులతో మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించాడంటానికి రుజువులు ఉన్నాయి. అయితే నాకు ఒక సంగతి, దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు మనం కూడా తిరిగి దేవుని ప్రేమించాలి కదా. అసలు ఆత్మ సంబంధమైన ప్రతి సంగతిని దేవుడు ఆయనను ప్రేమించే వారి కొరకు, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఏముంది? 28వ వచనంలో దేవుని ప్రేమించే వారికి, అంటే కొంతమంది దేవుని ప్రేమించాలి కదా. మనం దేవుడు మనల్ని ప్రేమించారు. లోకం దేవుని ప్రేమించకపోయినా క్రైస్తవులుగా మనమైతే దేవుని ప్రేమించాలి కదా. అయితే చెప్పండి, మనం దేవుని ప్రేమిస్తున్నామా? రుజువేంటి? అసలు ఆయన ఆజ్ఞలేంటి? సహోదరు నిన్ను సంగతి ఏంటంటే, దేవుని ప్రేమించటానికి అనే సంగతిని దేవుని ఎదుట రుజువు చేసుకోవటానికి సహోదరుడు ప్రయోజనకరమైన వాడు. దేవా నిన్ను ప్రేమిస్తున్నా, రుజువు చూపించు. తండ్రి నువ్వు నన్ను ప్రేమించావా? ప్రేమించు. రుజువేంటి? అదిగో సిలువ. ఇప్పుడు నీవు పీలుస్తున్నటువంటి ఊపిరి, నీకున్న జీవితం, ఈ సృష్టిలో నువ్వు అనిపిస్తున్న సమస్తం, ఇవన్నీ రుజువులు. సరే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాను. నోటి మాటతో అన్నావులే, ఊరుకో. కాదు తండ్రి, నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను, రుజువు చూపించు సహోదరు. కాబట్టి దేవుని ఎదుట నేను దేవుని ప్రేమించేవాడును అంటానికి నా సహోదరుడు ప్రయోజనకరమైన. కాబట్టి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో నుండి, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుతాము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును ఆయా విషయములలో ఆయన ఎదుట 4వ అధ్యాయం 19వ వచనం. నేను 3 చెప్పాను, క్షమించాలి. అయితే ఆయనే మొదట మనల్ని ప్రేమించింది, కనుక మనం ప్రేమించుచున్నాం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు, అది సంగతి. తాను చూచిన తన సహోదరుని ప్రేమించిన వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు అని దేవుని దగ్గర ఒక నమూనా ఉంది, ఒక తూనిక ఉంది, ఒక క్యాలిక్యులేషన్ ఉంది. మనం దేవుని ప్రేమిస్తున్నాం అంటానికి రుజువు ఏంటంటే, మనకు కనబడుతున్న సహోదరులు ప్రతి ఒక్కరు, మనం చూస్తున్న ప్రతి సహోదరుని ప్రేమించడం చేతనవుతే శత్రువుని కూడా ప్రేమించడం. ఎందుకనంటే సహోదరుల్లో అందరూ ఒక స్థాయిలో ఉంటారు, అందరికీ ఒకే మనస్తత్వం, అందరూ బలవంతులు ఉండరు, అందరూ బలహీనలు.
అప్పుడే క్రీస్తులోనికి వచ్చినటువంటి వారు ఉంటారు, క్రీస్తునందు బలవంతులు ఉంటారు. కాబట్టి సంగతులు ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటారు, అసలు సంగతులు తెలియని వాళ్ళు. ఈ ఆత్మ సంబంధమైన ఈ ప్రపంచంలో క్రీస్తు సంఘంలో సహోదరత్వంలో రకరకాల మనుషులు, వాళ్ళు ఆత్మ సంబంధులే సహోదరు. ఏ బలహీనతను బట్టైనా దేనిని బట్టైనా వారిని మనం ప్రేమించడం అలవాటు చేసుకోగలగాలి. అప్పుడు లోకాన్ని ఈజీగా ప్రేమించాలి. లోకస్తు అంటే లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ప్రేమించాలి. కాబట్టి ప్రేమ అనే నైతికమైనటువంటి స్వభావము దేవా నేను కలిగి ఉన్నాను, నీ పోలికలోనికి నేను మార్చబడుతున్నాను. రుజువు ఏంటనంటే సహోదరు. కాబట్టి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 23-24 వచనాలు చదువుతాం ఒకసారి. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తియు గలవారే, దేవుని పోలికగా దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకునేవారు. క్రొత్త స్వభావం ధరించుకోవాలి. అందులో దేవుని పోలిక ఏముంది? వాస్తవానికి ఆయన ప్రేమ స్వరూపం. దేవుని స్వభావంలో ఏముంది? మరి మనలో ఉందా? మనలో ఉండాలి. సరే నేను అంటాను, ఉంది నాలో. ఏది ఏది నేను ప్రేమ స్వరూపం, నేను ప్రేమించాను, నువ్వు నన్ను తిరిగి ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. ఏది? షో మీ ది ఎవిడెన్స్. అలాగూ మనము దేవుని ఎదుట మనం దేవుని ప్రేమిస్తున్నాము అని రుజువు చేసుకోవడానికి సహోదరుడు ప్రయోజనకారి. ఏ సహోదరుడు చెప్పాలి? మనం వందనాలు చెప్తే సహోదరుడా? మనం వందనాలు చెప్తే ముఖం తిప్పుకునే సహోదరుడా? మనం వందనాలు చెప్తే ముఖం తిప్పుకునే సహోదరుడు కూడా. అర్థమైంది? గ్రంథం బాగా తెలిసిన సహోదరుడా? అప్పుడే ఏబిసిడీలు నేర్చుకుంటున్నటువంటి సహోదరుడా? అప్పుడే ఏబిసిడీలు నేర్చుకుంటున్న సహోదరుడు. అతడు ఎక్కువ ప్రయోజనకరమైన వాడు. నేను దేవుని ఎదుట రుజువు చేసుకుంటాను. ఓకే, నాతో ప్రేమగా మాట్లాడే సహోదరుడా, నేను కనబడగానే ముఖం మీద కొట్టినట్టు మాట్లాడే సహోదరుడా ఎవరు ప్రయోజనకరమైన? నన్ను ముఖం మీద కొట్టినట్టు కనపడే సహోదరుడు. ఓర్చుకుంటున్నావు కదా ప్రేమతో. దేవా, ఇదిగో నీ ప్రేమ నా హృదయం, ఇదిగో రుజువు, ఎవిడెన్స్ కావాలంటే చూసుకో. ఆ రోజు నా సహోదరుని నన్ను ఎలా తిట్టడం కాదు, కోప్పడ్డాడు, లేదంటే నా మీద గట్టిగా అలిచాడు, లేదంటే నా మీద ఇంకోటి, నేనేం మాట్లాడాను. ఇది రుజువు కదా. కాబట్టి సహోదరు బాంధవ్యంలో దేవుడు ప్రత్యేకించి బాంధవ్యాన్ని ఏర్పాటు చేసి మనము తిరిగి దేవుని ప్రేమిస్తున్నాము అంటానికి రుజువు అద్భుతమైన సంగతి. రెండవ సంగతి, తండ్రి అనేటువంటి దేవుని యొక్క ఔన్నత్యం అంటే ఉన్నతమైనటువంటి స్థితి ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. కనిపించే సహోదరుని ప్రేమించగలిగిన వాడు కనపడని దేవుణ్ణి ప్రేమిస్తాడు. దేవుడు అదృశ్యుడు కదా, ఆయనను ప్రేమించగలిగటానికి రుజువు. అది మొదటి సంగతి. రెండవది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. కాబట్టి అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్న దేవుడు మనలో ఉన్నాడా? మన స్థానిక సంఘంలో ఉన్నాడా?
అలాగా. ఆ సంఘంలో దేవుడు ఉండండి. వాస్తవమే. పాత నిబంధనలో కూడా యెరూషలేము పట్టణంలో దేవుడు లేడు. ఆయన స్వయంగా చెప్పాడు. నేను మీ మధ్య ఉండటానికి వచ్చాను కానీ నన్ను ఉండనివ్వలేదు మీరు వాళ్ళు వెలుపల. కాబట్టి నేనేం చేస్తానంటే మీ దగ్గర నుంచి బబులోను ఊరు వెళ్ళిపోతాను అన్నాడు. యెహెజ్కేలు గ్రంథం. యెహెజ్కేలు గ్రంథం. నేను ఉందామని ఎంతో ఆశతో వచ్చాను కానీ నన్ను ఉండనివ్వలేదు అన్నాడు పరమ తండ్రి. 11వ అధ్యాయం. దీనికన్నా ముందు 8వ అధ్యాయం 6వ వచనం. 8:6. అంతటా ఆయన నాతో ఇలా సెలవిచ్చాను, యెహెజ్కేలుతో పరమ తండ్రి సెలవిచ్చారు. నరపుత్రుడా, వారు చేయుదానిని నీవు చూచుచున్నావు కదా, ఉమ్, నా పరిశుద్ధ స్థలమును ఉమ్, నేను విడిచిపోవునట్లుగా దేవుడు తన పరిశుద్ధ స్థలాన్ని విడిచిపోనట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా. కాబట్టి ఇశ్రాయేలీయులు దేవుని మందిరంలో హేయమైన కృత్యాలు చేస్తున్నారు. దేవుడు దాన్ని తట్టుకోలేకపోయారు. వారి మధ్యలో నుంచి వెళ్ళిపోయారు. నేను నా పరిశుద్ధ స్థలం విడిచి వెళ్ళిపోయినట్లు అని. మరి ఇప్పుడు పరిశుద్ధ స్థలం ఏది? ఆయన అన్నాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలో, ప్రత్యేకించి సంఘంలో ఆయన నివాసంలో. సంఘం ఆయన నివాసం. మన స్థానిక సంఘంలో దేవుడు ఉన్నారా? ఉన్నారా? మనం చెప్తాం, నేను అన్ని జనుడు, నాకు వాక్యం చెప్పి నడిపించారు సార్. ఏమని చెప్పి నడిపిస్తారు? లోకంలో ఎక్కడ దేవుడు లేడు అంటే అది ఇది దేవుడు ఉండే స్థలాలు. సంఘం దేవుడు ఉంటుంది. సంఘ సహవాసం చెప్పే మన సంఘంలో దేవుడు నిల్చున్నాడు అని కనబడితే బాగున్నాం. ఇంకా ఉన్నారు అక్కడ కూర్చున్నారు, ఆ చైర్లో కూర్చున్నారు అని చెప్పి. మరి ఎలా చెప్పేది? మనం ఎలా నిర్ధారించుకోవాలి మన స్థానిక సంఘంలో దేవుడు నిలిచి ఉన్నాడు? సహోదరులు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి. కాబట్టి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం. ఎవడైనాను 11వ వచనంలో నుండి ప్రియులారా, నేనేం చెప్పాను? మొదటి యోహాను 4:11. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల, సంఘంలో సహోదరులు ఒకరినొకరు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచిండును. సంగతి. కాబట్టి మన స్థానిక సంఘంలో, మన ఆరాధనా స్థలంలో, అంటే మనం ఆరాధించే సమయంలో మన మధ్యలో దేవుడు ఉన్నారు. రుజువు ఏంటి? మనం ఒకరు ఆయన ఉండటానికి కల్పించిన వాతావరణం రుజువు. యెహెజ్కేలు కాలంలో యెరూషలేము దేవాలయంలో దేవుని ప్రసన్నత ఉన్న ఆయన తన ప్రసన్నతను కూడా అక్కడ నిలపడానికి ఇష్టపడలేదు. నేను విడిచి వెళ్ళిపోతున్నాను అని అన్నాడు. ఏమైంది? ఏం మర్యాద తక్కువైంది నీకు? ఏం మర్యాద తక్కువైంది? యేసుక్రీస్తు ప్రభు వారి నామములో నీకు ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం వింటున్నాం, లేదా వాక్యం చెప్తున్నాం, తర్వాత ప్రభు బలలో పాలు పొందుతూ ఉన్నాం. ఆ తర్వాత తమ రాజ్య వ్యాప్తి కొరకు కానుకలు ఇస్తూ ఉన్నాం, ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ఆరాధన ప్రారంభించిన దగ్గర నుంచి ముగించేంత వరకు చైర్లోంచి లెగట్లేదు. మేము నిశ్శబ్దంగా ఆరాధనలో ఏకీభవిస్తున్నాం.
ఇవ్వబడినటువంటి పనులన్నీ, తలాంతులన్నీ ఉపయోగిస్తూ ఉన్నాం. ఏం మర్యాద తక్కువ చేశాం? ఏం మర్యాద తక్కువ చేశాం? వెళ్ళిపోతానంటావేంటి? ఏం మర్యాద తక్కువ చేశాం? అసలు మిమ్మల్ని కన్నది నేను కదా! నా స్థానంలో నుండి ఆలోచన చేయండి. తండ్రిని నేను. నేను కన్న బిడ్డలో మధ్యలో ప్రేమ లేకపోతే నేను ఎలాగా వాళ్ళతో మధ్య తండ్రి స్థానంలో బిడ్డలు కలహిస్తుంటే సంతోషపడరు. వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ లేకపోతే కష్టంగా ఉంటది. కాబట్టి తండ్రిగా నేను ప్రేమిస్తున్నాను. దేవుడిగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను మీ మధ్యలో ఉండాలనుకుంటున్నాను. కనీసం నా మనసు అర్థం కాలేదా మీకు? నేను ప్రేమ స్వరూపిణి. నేను ప్రేమించేవాడిని కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమించి బద్దులై ఉన్నారు కదా! ఆ ప్రేమ లోపించిందనుకో నేను మీతో ఉండడం కష్టమవుతది. అంటే మీతో నిబంధన రద్దు చేసుకుంటున్నాను కాదు. మిమ్మల్ని పూర్తిగా విడిచిపెట్టేస్తానని కాదు. మీ ఆరాధన అందుకోవటానికి సిద్ధంగా నేను లేను. అది సార్. ఓకే. కాబట్టి దేవుడు మన మధ్యలో నిలిచున్నాడు. మన ఆరాధనను అంగీకరిస్తున్నాడు అంటానికి రుజువు ఏంటి? మనం ఒకరినొకరు సహోదరుడు నాకు ప్రయోజనకరం. నేను చేసే ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడు. దానికి నాకు సహోదరుడు అవసరం. ఎలాంటి సహోదరుడు? బలహీనుడైన సహోదరుడు అయినా సరే. అతడు నాకు ప్రయోజనకరమైన వాడు. ఇప్పుడు రేపు ఫిలోమోను ఒనేసిము ఆ పత్రిక అందిన తర్వాత ఒనేసిము ఫిలోమోను ఇంటికి వెళ్తాడు. ఆయన ఇంట్లో ఆరాధన జరుగుతుంది. ఫిలోమోను ఆరాధన చేస్తాడు. ఫిలోమోను ఆరాధన అంగీకరించాలంటే ఏం రుజువు చేసుకోవాలి దేవుని ఎదుట? ఒనేసిము ఆరాధన అంగీకరించాలంటే ఏం రుజువు చేసుకోవాలి ఫిలోమోను ఒనేసిము దేవుని ఎదుట? నా ఆరాధన దేవుడు అంగీకరించడానికి ఇతడు ప్రయోజనకరమైన వాడు. ఆయన మా మధ్యలో నివసించడానికి ప్రయోజనకరమైన వాడు. అర్థమవుతుంది కదా? కాబట్టి దేవుడు ఊరకనే ఏర్పాటు చేయలేదండి సహోదరులు అనేది. అంటే ఈ మాట చెప్తాను. మనకంటే గొప్ప వాళ్ళని దేవుడు సృష్టించలేదా? మనకంటే జ్ఞానులను సృష్టించలేదా? ఈ ఊర్లో ఎంతమంది భౌతికమైనటువంటి స్థితిలో గొప్ప వాళ్ళు లేరు? కానీ వాళ్ళందరినీ వదిలేసి నన్నే మీకు సహోదరుడిగా ఎందుకు పెట్టాడు? ఒక స్థానిక సంఘం నన్ను మాత్రం మీతో సహోదర బంధంలో ఎందుకు కలిపాడు? ఆయన ఆకర్షణ లేకుండా ఒక స్థానిక సంఘంలో ఒక మనిషి రాలేడు కదా, క్రీస్తులోనికి రాలేడు కదా. ఈ స్థానిక సంఘ సభ్యుడు అవటానికి ఆయన అలాంటి వ్యక్తిని ఎందుకు ఆకర్షించాడు? నాకు ప్రయోజనం, నాకు ఆయన వద్దండి, ఇంకొక ఆయన కావాలి, కుదరదు, నీ చాయిస్ లేదు. ఆ బాంధవ్యాన్ని నేను ఏర్పాటు చేశాను. అతను నీకు ప్రయోజనం కాబట్టి ఆత్మ సంబంధంగా ఏర్పాటు చేశాను. అర్థమవుతుంది కదా. హేబేలు పుట్టిన తర్వాత కయ్యానికి ఇష్టం లేదు. అంటే పెద్దవాడు అయిన తర్వాత బల అర్పణ అర్పించిన తర్వాత స్వీకరించినప్పుడు దేవుడు హేబేలు అర్పణ కయ్యానికి ఇష్టం లేదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అతని నీ సహోదరుడు, నువ్వు అతన్ని ప్రేమించాల, బాంధవ్యం ఏర్పాటు చేసింది నేను. ద్వేషాన్ని ప్రేమగా మలుచుకొని అతనితో కలిసి ఉండు. నాకు కష్టం, చాలా కష్టం, నాకు చాలా ఇబ్బంది. అయితే నువ్వు కూడా నాకు ఇబ్బంది. దేశదిమ్మరి వైపు అర్థమవుతుంది కదా. ఇప్పుడు కయ్యాని ఈయనే నాకు తమ్ముడుగా కావాలని హేబేలుని కోరుకున్నాడా? లేదంటే హేబేలుకి కయ్యానే అన్నయ్యగా రావాలని హేబేలు కోరుకున్నాడా? దేవుడు ఏర్పాటు చేసిన బంధం. అలాగే స్థానిక సంఘాల్లో
క్రీస్తు ప్రభు సంఘంలో దేవుడు ఇలాంటి బంధాన్ని ఏర్పాటు చేస్తాడు మన ప్రయోజనం ఓకే. తర్వాత సహోదరుడు ఇంకా నాకు ఎందుకు ప్రయోజనకరమైన వాడు చెప్పేసాలి. మొదటి సంగతి దేవుని ప్రేమించడానికి రెండో సంగతి ఆరాధన దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మన ఆరాధన అంగీకరిస్తాడంటానికి రుజువు సహోదరుడు ప్రయోజనకరమైన వాడు. నా ఆరాధన అంగీకరించడానికి నా సహోదరుడు ప్రయోజనకరమైన వాడు. మూడో సంగతి ఆదాం పాపం చేశాడు, అవతల్లి కూడా పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత పరమ తండ్రి నా దగ్గర మీరు నిలిచి ఉండటానికి వీల్లేదు, మీదట నా సన్నిధిలో బయటికి అర్థం చేసాడు ఏదైనా తోటలో నుండి. మరలా ఇక ఎన్నడూ లోపలికి రాకుండా జీవవృక్షం వెళ్లే మార్గంలో అగ్ని జ్వాలలు కెరీర్లు పెట్టి బయటికి వెళ్ళిన తర్వాత ఆదాము ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆదాము ఇంచుమించుగా 800 సంవత్సరాల పైన బతికుండొచ్చు. అక్కడే కయ్యను, హేబేలును, షేతును ఇంకా వగైరా పిల్లలను కన్నాడు. 800 సంవత్సరాల పైగా బతికుండొచ్చు, కానీ ఏదైనా తోట బయట ఏ రోజు లోపలికి ప్రవేశించారు. దేవుని అనుమతి లేకుండా ఏదైనా తోటలోనికి ప్రవేశించడం సాధ్యం కాలేదు ఆదాము. ఒకవేళ ఎలాగ అనుకుందాం, ఏదైనా తోటలో జీవవృక్షం ఉంది, ఏదైనా తోట బయట మరణం ఉంది, మరణించిన వాళ్ళే కదా వీళ్ళు. అంటే ఈ మరణ స్థితిలో నుండి జీవంలోనికి దాటలేకపోయారా ఇన్ని సంవత్సరాల్లో? దాటలేదు. దేవుని అనుమతి లేకుండా దాటలేదు, దేవుడు అనుగ్రహించకుండా దాటలేదు. అదే సంగతి ప్రభు అయిన యేసు ధనవంతుడు లాజరు ఉపమానంలో, లాజరు చనిపోయి అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నాడు, ధనవంతుడు చనిపోయి అగ్ని జ్వాలలో యాతన పడుతుంది. అది అబ్రహాం చూశాడు, అతని పక్కన లాజర్ని చూశాడు, తండ్రి అయిన అబ్రహామా అన్నాడు. ఎవరు పడితే వాళ్ళు అబ్రహాం తండ్రి అని పిలవరు, కేవలం ఇశ్రాయేలు మాత్రమే పిలుస్తారు. కాబట్టి రిలేషన్ ఉంది. కాబట్టి తండ్రి అయిన అబ్రహామా, నీ ప్రక్కన ఉన్నటువంటి లాజర్ని పంపి నా దాహార్తి చల్లార్చడానికి అతని వేలు కొన నీటిలో ముంచి నా నాలుగు మీద కుదిరే పని కాదు. ఇక్కడ వాళ్ళు ఇటు, అక్కడ వాళ్ళు అటు రాకుండానట్లు మధ్యలో పెద్ద అగాధం ఉంది. అబ్రహాము, నువ్వు నాకన్నా ముందు ఆ స్థలానికి ప్రవేశించావు కదా. ఒకవేళ ప్రభు ఆయన జీవించిన కాలంలో జరిగిన సంగతినే చెప్పాడు. ప్రభు అయిన యేసుకి అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు డిఫరెన్స్? భౌతికంగా ప్రభు అయిన యేసు మరీ గర్భంలో జన్మించడానికి అబ్రహాం కాలానికి ఎంత ఎంత డిఫరెన్స్ ఉంటుంది? 2000. ఇంచుమించుగా 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాలు అబ్రహాం ఎప్పుడు ఇటు రాలేదా? ఇక్కడ ఉన్నవాళ్ళు ఎప్పుడు అటు వెళ్ళడం అబ్రహాం చూడలేదా? చూడలేదు. అంటే ఈ స్థితిలో నుండి ఆ స్థితిలోనికి దాటడం అనేది దేవుని యొక్క ఆదేశాలు లేకుండా, ఆయన అనుగ్రహం లేకుండా జరిగేది కాదు. అయితే ఇప్పుడు మన భూమి మీద క్రైస్తవులుగా ఈ జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తుంది నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటానికి కదా, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కదా. గ్యారెంటీ ఏంటి? నిత్య జీవంలోనికి దాటి ఉన్నాము అంటానికి గ్యారెంటీ కాబట్టి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదు. కాబట్టి సహోదరుని ప్రేమిస్తున్నాం కాబట్టి మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము అని.
కాబట్టి మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము అని నిర్ధారించుకోవటానికి, లేదంటే దాటటానికి, లేదంటే జీవంలో ఉన్న జీవితాన్ని గడపటానికి ఎవరు నాకు ప్రయోజనకరం? ద్వేషించాలన్న పరిస్థితుల్లో సహోదరుడు కనబడుతూ ఉన్న పరిస్థితి, అతని వ్యవహారం, మాటలు వగేరే వగేరే సంగతి. ఆయనను ప్రేమించే తత్వంలోనికి వచ్చేసామనంటే ఎక్కడున్నట్టు మనం? మరణంలోనూ జీవంలోనా? జీవం. ఇప్పటి నుంచి ఇక్కడ ఇలా దేవుడు పిలిస్తే నువ్వు పరలోకం వెళ్ళిపోతావు అంటానికి రుజువేంటి? సహోదరుడు కాబట్టి మరణంలో నుండి జీవంలో దాటి ఉన్నాము అనటానికి రుజువు సహోదరుని ప్రేమించడం. అంటే మరి సహోదరుడు ఎంత ప్రాముఖ్యం? అలాంటి బలహీనుడైన సహోదరుని ప్రేమించగలిగితే బలవంతుని ప్రేమించగలుగుతావు. సంఘంలో ఉన్న ప్రతి సహోదరుని ప్రేమించగలిగితే నువ్వు కుటుంబాన్ని ప్రేమించగలుగుతావు. సంఘంలో ప్రతి సహోదరుని ప్రేమించగలిగితే బయట వారిని కూడా ప్రేమించగలుగుతావు. సంఘంలో సహోదరుని ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగితే శత్రువును కూడా ప్రేమించగలిగే స్థితిలోనికి వెళ్ళిపోతాం. అసలు మొదటి మెట్టులోనే తన తోటలు పడుతుంటే మొదటి మెట్టు కదా. ఇప్పుడు ఒకేసారి జంప్ చేసి 3వ ఫ్లోర్ రాలేదు మనం. 1వ ఫ్లోరు, 2వ ఫ్లోరు, 3వ. అసలు దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి సహోదరు బాంధవ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించడం ఫస్ట్ ఫ్లోర్, ఫండమెంటల్ స్టెప్. అది జరిగిస్తే నెక్స్ట్ శత్రువుని ప్రేమించడం కూడా అలవాటు. నాకు సంఘం అంటే ఎటువంటి ఉండదండి, బయట వాళ్ళు బాగున్నారండి, అబద్ధం ఆడుతున్న సాధ్యం కాదు, సాధ్యం కాదు. మొదటి మెట్టు ఎక్కకుండా 10వ మెట్టు ఎక్కలేం అనుకుంటున్నావు అంతే. సాధ్యం కాదు, సాధ్యమైపోతుంది. కాబట్టి సహోదరుని ప్రేమించడము, లేదంటే ఆత్మ సంబంధమైన జీవితానికి సహోదరుడు అనేవారు ఎంత ప్రయోజనకరమైన. అందుకే దేవుడు, మనం అనుకుంటాం మనం చాలా జ్ఞానమని, నేను కూడా అలాగే అనుకుంటూ ఉన్నా. తప్ప ఈ సంఘం బాగాలేదు, ఇంకో సంఘం, ఇక్కడ ఏమడు లేకపోతే అక్కడ ఏమడు. దేవుడు సహోదర బాంధవ్యాన్ని అలాగే ఏర్పాటు చేశాడు. ఒకరి బలహీనతలో ఒకరు భరించేటట్టు ఏర్పాటు చేశాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1 నుండి. చదువు సహోదరులారా. గలతీ 6వ అధ్యాయం 1 నుంచి. మీ ఆత్మతో ఉండగాక. మొదటి నుంచి 6వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నారు కదా. తర్వాత వచ్చిన సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములనైనను అది ఒకడు ఏ తప్పుడైన చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన ప్రతి వాడును తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనొచ్చు. సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మన దారికి తీసుకుని రావాలి, మంచి దారికి తీసుకొని రావాలను అని అన్నాడు. ఎందుకు అంత అవసరమా? అతనికి అవసరమో కాదు తర్వాత సంగతి, కానీ నాకు అవసరం. అతను మంచి దారిని, సాత్వికమైన మంచి మనసుతో మంచి దారిని తీసుకుని రావడం నాకు అవసరం. ఎందుకనంటే నేను దేవుని ఎదుట రుజువు చేసుకోగలుగుతున్నాను. ఏ సంగతినే? దేవుని ప్రేమించేవాడు. ఏ సంగతినే? నా ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. ఇంకే సంగతినే? నేను జీవంలోనే నిలిచాను. రుజువు చేసుకోవటానికి అవకాశం. అతని బలహీనత మనం ద్వేషించడానికి కాదు, అది తప్పిదంలో చిక్కుకున్నాడు అయిపోయాడు రక్షించని కాదు. మనము అలాంటి ఆయనను ప్రేమించి మంచి దారిని తీసుకొని రావడం అనేది
అతనికి ప్రయోజనకరమే కావచ్చు, దానికంటే ఎక్కువ నాకు. ఎవరు ప్రయోజనకరం? నాకు ప్రయోజనం. ఎందుకు ప్రయోజనకరం? రుజువు, దేవుని ఎదుట రుజువు. మొత్తం నా ఆరాధన, ఇప్పుడున్న పరిస్థితుల్లో నా ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడు అంటే నేను దేవుని ప్రేమించేవాడిగా ఆయన ఎదురు కనపరుచుకుంటున్నాను. నేను ఇంకా జీవంలో నిల్చున్నాను, పడిపోలేదు అంటే అనుకున్నాను. ఇందాక దేవుని ఆజ్ఞలు పాటిస్తాను, ప్రేమించడం దేవుని ఆజ్ఞలు పాటించడం కరెక్ట్. కొత్త నిబంధనలో చెప్పు, పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి? ఆజ్ఞలు పదే ఉన్నాయా? నీకు పదే కనపడ్డాయా? ఎట్లా ఎన్నున్నాయి? 613 ఆజ్ఞలు. 613 ఆజ్ఞలు ఉన్న పాత నిబంధనలో ఒక్క ఆజ్ఞలో తప్పిపోతే మిగిలిన ఆజ్ఞలన్నిటిలోనూ తప్పిపోయినట్టే అన్నాడు యాకోబు పత్రిక. క్రొత్త నిబంధనలు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో మనం లెక్క పెట్టాం, కానీ వీటన్నిటినీ అంటే ఏమంటామో దాన్ని సమకూర్చి ప్రభు 2 రకాలుగా చెప్పారు. నీ తండ్రి అయిన దేవుని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు అని కదా. ఇంకా ఇంకా దాన్ని దగ్గరికి తెచ్చి ఆజ్ఞ ఏంటంటే సహోదరుని ప్రేమించడం అని అంటాడు. తర్వాత చూస్తాం. దేవుని ఆజ్ఞలు క్రొత్త నిబంధనను పాటిస్తున్నాను నేను అంటానికి రుజువు అవసరం. పాత నిబంధనలు భక్తులు ఏమనుకున్నారనంటే మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం అన్నారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి. మేము ధర్మశాస్త్రోపదేశకులం, మేము పరిసయ్యులం, మేము శాస్త్రులం అన్నారు ప్రభు అయిన యేసు దగ్గరికి వచ్చి. మేము ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళం అన్నారు. కానీ వాళ్ళు నోటి మాటలే నిలిచే తప్ప వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళ ధర్మశాస్త్రం పాటిస్తున్నట్టుగా రుజువు కాలే, ప్రభుత్వం రుజువు కాలేదు. సరే, వాళ్ళ సంగతి అయిపోయింది. దేవుని ఎదుట కూడా రుజువు కాలేదు. ఇప్పుడు మనం ఉన్నాం. ఇప్పుడు పాత నిబంధన కాదు, క్రొత్త నిబంధన ఆజ్ఞలు. క్రొత్త నిబంధన ఆజ్ఞలు పాటిస్తున్నాం అంటానికి రుజువేంటి? నువ్వు క్రొత్త నిబంధన సంబంధిగా క్రొత్త నిబంధన అనుసరించి జీవిస్తున్నావు అంటానికి రుజువేంటి? మనోళ్ళు అంటారు మేము ఆరాధనలో పాటలు పాడటం చప్పట్లు కొట్టడం చూసావా, మరి క్రొత్త నిబంధన. ఆరాధనలో మేము ఇన్స్ట్రుమెంట్స్ వాయించాము, మా క్రొత్త. ఆరాధనలో స్త్రీలు మాట్లాడరు, క్రొత్త నిబంధన. ప్రతి ప్రభు దినాన్న ప్రభు రాత్రి బలు తీసుకుంటాం కాబట్టి ఇదిగో క్రొత్త నిబంధనలు పెట్టిన ఆరాధన కాబట్టి మేము క్రొత్త నిబంధన వెళ్ళవయ్యా అంటాడు. వెళ్ళి చెప్పొచ్చు, కానీ ఇలాంటి వాళ్ళు మందిని చూసాను. అసలు నువ్వు క్రొత్త నిబంధన సంబంధం అని ఎలా రుజువు? 5వ అధ్యాయం 1 యోహాను పత్రిక. కరెక్ట్ తల్లి, నువ్వు చెప్పింది 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం. మొదటి నుంచి చదువుతామా? యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాణిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారిమైతిమా. నిజమేనా? కరెక్టేనా? దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలు నెరవేర్చే వారిమైతిమా. దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుతాము. కాబట్టి నేను క్రొత్త నిబంధన ఆజ్ఞలకు పాటించేవాడిని. కరెక్ట్. పాటించే ప్రతి ఒక్కరు దేవుని పిల్లలను ప్రేమిస్తారు. కాబట్టి క్రొత్త నిబంధన ప్రకారము బ్రతికే వ్యక్తిని రుజువు చేసుకోవటానికి సహోదరుడు ప్రయోజనకరమైన వాడు. సహోదరుడు ప్రయోజనం. కాబట్టి మనం అనుకుంటాం, చాలా చిన్నగా చూస్తాం మనుషుల్ని.
కదా, అది ఎంత ప్రయోజనకరమైన నా నిత్యత్వానికి ప్రయోజనకరం, నా నిత్యత్వానికి దేవుడు ప్రయోజనకరమైన వాడు, నా నిత్యత్వానికి ప్రభువైన యేసు ప్రయోజనకరమైన వాడు, నా నిత్యత్వానికి పరిశుద్ధాత్మ ప్రయోజనకరమైన వాడు. వాస్తవం, వారు ఏర్పాటు చేసినటువంటి సహోదరు బాంధవ్యం సహోదరుడు కూడా ప్రయోజనకరం. ఓకేనా? కాబట్టి సహోదరుడు అంత ప్రయోజనం. మన ధైర్యం ఏంటంటే వాస్తవానికి క్రీస్తు యేసునందు దేవుని సముఖంలో మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ అధ్యాయం 14వ వచనంలో నుండి ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొని దానిని గట్టిగా చేపట్టదు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావం లేనివాడు కాదు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉంది గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం నద్దకు చేరుతున్నాం. అంత ధైర్యంతో మనం కృపాసనం నద్దకు చేరుతున్నాం, దేవుని సముఖానికి వెళ్తున్నాం, ఆరాధించడానికి వెళ్తున్నాం. ఈ ధైర్యానికి కారణం ఏంటంటే పాత నిబంధనలు ఉన్నప్పుడు పరిస్థితులు లేవు. పాత నిబంధనలో అన్యాజ్ఞని పట్టుకొని వస్తే నాదాబు అబీహులు కలిపారు. అవునా? ఇప్పుడు అంత భయంగా వెళుతున్నామా? వెళ్ళట్లేదు. పాత నిబంధనలో కోరహు ఇంటి వారు, కోరహు ఇంకా కొంతమంది ధూపం వేయటానికి దేవుని సన్నిధానికి ప్రవేశిస్తే ఆకాశం నుండి అగ్ని వచ్చి 200 మంది పైన ఒకేసారి కలిపి. సంఖ్యాకాండం 16. ఇప్పుడు మనం ధైర్యంగా కృపాసనంలోకి వెళ్తున్నాం. కారణం ఏమి? మనకున్న ధైర్యం మన ప్రభు. ఏం చేస్తారు ఆయన? మన కొరకు మన నిమిత్తము ప్రధాన యాజకత్వం చేస్తుంది. ప్రధాన యాజకత్వం చేయడం అంటే మన కొరకు విజ్ఞాపన చేయడం. తన రక్తాన్ని చేతపట్టుకొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిన ప్రభు మన బలహీనతను చూసి, ఆ బలహీనుడి కోసమే కదా దేవా నేను నా ప్రాణం పెట్టాను అని మన కొరకు మన పక్షాన్ని ఒకత పుచ్చుకొని దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తాం. ఇది ప్రధాన యాజకత్వం. ఈ ప్రధాన యాజకత్వం, క్రీస్తు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వం నాకైతే కావాలండి. ఈరోజు కావాలి, రేపు కావాలి, నా జీవితాంతం కావాలి. ఆయన ప్రధాన యాజకత్వం లేకపోతే దేవుడు నన్ను అంగీకరించడానికి వీలుంటుంది. ఏమో నా సంగతి చెప్పాను, మీ సంగతి ఏంటో తెలియదు. మీకు కూడా కావాలి. క్రీస్తు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వం మన అందరికీ కావాలనంటే, క్రీస్తు ప్రభు మన కొరకు ప్రధాన యాజకత్వం చేయాలనంటే నాకు సహోదరుడి ప్రయోజనం. సహోదరుడి ప్రయోజనం చదువుతాం ఈ సంగతిని మనం. యోహాను సువార్త, యోహాను సువార్త, క్షమించండి, యోహాను మొదటి పత్రికే, మొదటి అధ్యాయం 6వ వచనం కదండి. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై, సహోదరులుగా మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయడం. యేసు ప్రభు రక్తం మనల్ని పవిత్రులుగా చేయడం అంటే ఆయన ప్రధాన యాజకత్వం. ప్రత్యేకించి యేసు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వము ఎప్పుడు మనకు అనుగ్రహింపబడేది అని అంటే ఆయన వెలుగులోనున్న ప్రకారము
మనమును వెలుగులో ఉంది. ఎవరు వెలుగులో ఉన్నారు? తండ్రి, దేవుడు, ప్రభు వెలుగులో ఉన్నారు. వారు వెలుగు సంబంధం. వారితో పాటు, తండ్రితో పాటు మనం కూడా వెలుగులో ఉన్నాం అనుకోండి, మనం అందరం అన్యోన్య సహవాసం కలిగేవారు. మనం కూడా వెలుగులో నడుస్తున్నాం. అలాగూ అన్యోన్య సహవాసం కలిగి వెలుగులో నడిచే వారికి యేసు ప్రభు ప్రధాన యాజకుడై ఉంటాడు. అప్పుడు ఆయన ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రుడు. కాబట్టి ప్రభు నా పక్షంగా దేవునికి విజ్ఞాపన చేయడానికి నాకు సహోదరుడు ప్రయోజనకరమైన వాడు. నేను మీతో గిల్లి కజ్జాలు పెట్టుకుని ప్రభు నాకు ప్రధాన యాజకత్వం చేయి, కుదిరే పని కదబ్బా, నువ్వు ముందెళ్ళి ఆయనతో సమాధానం. అప్పుడు వచ్చి నా దగ్గరికి రా. అప్పుడు నీ కోసం నేను విజ్ఞాపన చేస్తాను. అర్థమవుతుంది కదా? 2వ అధ్యాయం 9వ వచనంలో వెలుగులో నడవడం అంటే ఇది. 1 యోహాను 2:9. వెలుగులోను ఉన్నానని చెప్పుకొనుచు తాను వెలుగులోనున్నానని చెప్పుకొని తన సహోదరుని ద్వేషించువాడు తన సహోదరుని ద్వేషించు. ఎప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తర్వాత మాట కూడా చెప్తాయి. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏది లేదు. దేవునికి అభ్యంతర కారణం ఉండదు, సంఘానికి అభ్యంతర కారణం ఉండదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగు చేసి గనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. కాబట్టి చీకటి వెలుగు, వెలుగు నడవడం అంటే సహోదరుని ప్రేమించు, అన్యోన్య సహవాసం కలిగి ఉండడం. నేను మీతో అన్యోన్య సహవాసం కలిగి ఉండడం వల్ల మీకు బెనిఫిట్, నాకు బెనిఫిట్. ఏంటి బెనిఫిట్? దేవుని ఎదుట ప్రభు ప్రధాన యాజకుడు. అప్పుడు నాకు ప్రభు అని చేసే ప్రధాన యాజకత్వం. ఓకే, కాబట్టి నేను ఆత్మ సంబంధంగా మేలు పొందటానికి దేవుడు నాకు సహోదరుని ఇచ్చాడు. ఓకే, వారిని ప్రేమించడాన్ని బట్టి నాకు ప్రయోజనం. కాబట్టి ఇప్పుడు ఒనేసిమో ఫిలోమోనుకు ప్రయోజనకరమైన వాడు, పౌలుకు కూడా ప్రయోజనకరం. ఏ విషయంలో? ఆత్మ సంబంధమైన ప్రభు ప్రధాన యాజకుడు, ఆత్మ సంబంధమైన ప్రతి సంగతి. కాబట్టి ఒక సహోదరుడు క్రీస్తు యేసునందున్న ఒక సహోదరుడు ఇంకొక సహోదరుడికి ఎలాగూ ప్రయోజనకరమైన వాడంటే, మొదటిది చెప్పాం కదా, దేవుని ప్రేమించడానికి, రుజువు పరుచుకోవడానికి ప్రయోజనం. 2, తన ఆరాధన దేవుడు అంగీకరించడానికి ప్రయోజనకరం. 3, జీవములో నిలిచి ఉన్నాము అని నిర్ధారించుకోవటానికి ప్రయోజనకరం. 4, అది చెప్పేసింది, సరి చెప్పేసింది, నువ్వు ఇంకోటి చెప్పాలి. క్రొత్త నిబంధన అనుసరించి నడిచేవాడిని అంటానికి ప్రయోజనకరమైనది. 5 అంటే క్రొత్త నిబంధన, అదే 4. 5 ఏంటంటే ప్రధాన యాజకత్వం. యేసు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వం నాకు ఉన్నది అంటానికి ప్రయోజనం. కాబట్టి ఎంత ప్రయోజనకరమైన వాడు నాకు కిషోర్ గారు. ఎంత ప్రయోజనకరమైన వారు మీరు అందరూ. మీ కూడా వదిలేండి, నేను బాగుపడటానికి ఆత్మ సంబంధంగా నేను క్షేమాభివృద్ధి చెప్తాను. దేవుడు నాకు ఏర్పాటు చేసినటువంటి సహోదరు బాంధవ్యం అనేది ప్రయోజనం. ఓకేనండి. ఇంకో సంగతి ఏంటంటే, ఎవరైతే ఎక్కువ బలహీనంగా ఉన్నారో వాళ్ళని ఎక్కువ ప్రేమించాలి. పెద్దోళ్ళని ఎక్కువ ప్రేమిస్తారా, చిన్నోళ్ళని ఎక్కువ ప్రేమిస్తుందమ్మా? ఇద్దరిని సమానంగా ప్రేమిస్తుంది. కాకపోతే ఎక్కువ కేర్ చిన్నోడు. స్కూల్కి వెళ్ళిపోయి పిల్లోడి మీద ఉంటుందా, లేదంటే ఇంట్లో పాపతో అటు ఇటు తిరిగేవాడి మీద ఎక్కువ కేర్ చూపుతుంది తల్లి? ఇంట్లో పాకేవాడు. ఎందుకని? అది తెలియకుండా ఇటు ఒకటి కదా. ఈ అనుభవం మనకు ఉంది కదా. మరి దేవుడు కూడా అలాగే కదా మనల్ని చూశాడు. మరి కాబట్టి ఏమన్నాడనంటే, 1 కొరింథీ 10 ఇది ఒకటి చూసుకొని మనం ముగింపు చేసుకుందాం. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం
10వ వచనంలో నుండి 9 నుంచి చదివేస్తే కొంచెం. అయినను ఉమ్, మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన ఉమ్, బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకొని ఉమ్. ఏలయనగా ఏలయనగా జ్ఞానము గల నీవు జ్ఞానము కలిగిన నీవు విగ్రహముల యందు ఉమ్, భోజన పంక్తిని కూర్చుండగా ఉమ్, ఒకడు చూచిన ఎడల ఉమ్, బలహీనమైన మనసాక్షి గల అతడు ఉమ్, విగ్రహములకు బలి ఇవ్వబడిన పదార్థము తినుటకు ధైర్యం తెచ్చుకును కదా. ఉమ్, అందువలన ఉమ్, ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఉమ్. ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించు. కాబట్టి బలహీనుడైన సహోదరుడు బలవంతుడైన సహోదరుడు, జ్ఞానం లేని సహోదరుడు జ్ఞానం కలిగిన సహోదరుడు, ఇద్దరు ఒక స్థానిక సంఘంలోనే ఉంటారు. అయితే జాగ్రత్త పడండి. నా స్వాతంత్రము, నా బలము, నా జ్ఞానము నా సహోదరుడికి అభ్యంతరం కాదు. మీ అభ్యంతరం అయితే ఏంటి నష్టం? తర్వాత వచ్చిన చదువుతాం. ఇలా ఉమ్, అందువలన ఉమ్, ఎవని కొరకు క్రీస్తు చనిపోయిన ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు ఉమ్, నీ జ్ఞానమును బట్టి నశించును. ఇలాగూ సహోదరులకు విరోధముగా ఉమ్, పాపము చేయటం వలనను ఉమ్. వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించటం వలనను. అక్కడ ఏంటి పాపం? పాపం అంటే ఏం చేశాడు? మర్డర్ మనస్సాక్షిని చేశాడా? నొప్పించు. ఇంకోటి చేశాడు, ఇంకోటి చేశాడా? ఇతడు బలవంతుడు బలహీనుని నొప్పించాడు. ఇతడు జ్ఞాని, అప్పుడే క్రీస్తులోనికి వచ్చిన పసిబిడ్డ మనసు గాయం చేశాడు. పాపం. దాన్ని ఏమన్నారు? మీరు క్రీస్తునకు దాన్ని విరోధము. ఏమన్నారు? పాపం. పాపం. అది. మనల్ని బట్టి బలహీనుడు అభ్యంతర పడితే అది పాపం. మనం ఏమనుకుంటామనంటే ఎదుటి వాడిని ఆశించలేదు కాబట్టి నేను పరిశుద్ధుడిని, ఎవరిది దోచుకోలేదు కాబట్టి నేను పరిశుద్ధుడిని, లోకం నడిచినట్లుగా శరీరానుసారులుగా ప్రవర్తించలేదు కాబట్టి నేను పరిశుద్ధుడు, ఈ చెడు అలవాటు ఆ చెడు అలవాటు ఇంకొకటి లేదు కాబట్టి పరిశుద్ధుడు. అసలు నీ సహోదరుని నొప్పించడమే పాపం అంటుంటే, ఆయన మనసును గాయపరచడం పాపం కదా. మరి అప్పుడు ఏమవుతుంది? చదివేశారు 12వ వచనం మళ్ళా చదివి. ఇలాగు సహోదరులకు విరోధముగా పాపం చేయటం వలనను ఉమ్, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించటం వలనను ఉమ్, మీరు క్రీస్తునకు విరోధముగా పాపం చేయువారగుచున్నారు. ఉమ్. బలహీనమైన మనస్సాక్షి నొప్పిస్తే క్రీస్తునకు విరోధంగా పాపం చేసేవారం అవుతున్నాం. కాబట్టి కాబట్టి భోజన పదార్థం వలన ఉమ్, నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల ఉమ్. నా సహోదరునికి చాలు. కాబట్టి ఇలాగ పాపం చేస్తే క్రీస్తుకు విరోధులం అవుతున్నాం. మన ప్రభుత్వ శత్రుత్వం పెట్టుకుని ఏం సాధిస్తాం? నిత్య నరకం తప్ప. అసలు ఒకసారి దేవునితో శత్రుత్వం పెట్టుకుంటేనే కనికరించి వద్దురా బాబు మనం సమాధాన పడదామని దేవుడు క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత మనల్ని సమాధాన పడతాడు. మళ్ళా కయ్యానికి కాలు దూస్తే చితక్కొట్టి అవతల పడతాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించు. నేను నా సహోదరుని ఒప్పించకూడదు. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవరికి కావాలి? ఆ ఎక్స్పీరియన్స్ నీ సహోదరుడు బలపడటానికి ఉపయోగించకపోతే చాలా సంగతులు తెలుసు. ఎందుకు ఉపయోగం? నీ సహోదరుడిని, బలహీనుడైన నీ సహోదరుడిని, నేర్చుకునే స్థాయిలో ఉన్న సహోదరుడిని కనికరించి అభివృద్ధి చేయించకపోతే. కాబట్టి ఇలాగ సహోదరుడు మనకు ప్రయోజనం. కాబట్టి ఇలాంటి ప్రయోజనకరమైన సహోదరుడు స్కావెంజర్ పని చేస్తున్నాడు. ఏం చేయాలి? అభివృద్ధి. అప్పుడు ఒనేసిము బానిస, ఫిలోమోను యజమాని. ఇప్పుడు ఫిలోమోను ఒనేసిముని ఎలా చూడాలి? సహోదరులు ఇంత ప్రయోజనాలు ఆయనలో ఉన్నాయని వెతకాలి. గ్రహించు. ఒనేసిము ఫిలోమోను ఎలా చూడాలి? ఒనేసిము ఏం చేయాలని అంటే, నేను ఎవరి దగ్గరికి అయితే పనిలోకి వెళ్తున్నానో ఆయన నా యజమాని, దానికంటే ముఖ్యంగా ఆయన సహోదరుడు, నా ఆత్మ సంబంధమైన జీవితానికి ఎంత ప్రయోజనకరమైన వాడి దగ్గరికి నేను వెళ్తాను. ఇప్పుడు చూడండి, ఒనేసిము ఫిలోమోను. ఒనేసిముకి ఫిలోమోను గొప్పవాడిగా కనబడడం పెద్ద విశేషం.
ఫిలోమోనికి ఒనేసిము ఇప్పుడు ఎలా కనబడాలి? గొప్ప ప్రయోజనకరంగా మునుపు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకు నాకు ప్రయోజనం. అదేంటి వాస్తవం. క్రీస్తు సంఘంలో సహోదరత్వం అంటే ఎలాగుండాలనంటే సహోదరుల మధ్య ఐక్యత. అపవాది ఏ బాణం వేసినా లోపలికి చొరబడకుండా ఉండాలి. పూర్వకాలం బాణాలు వేస్తున్నారనుకోండి, శత్రువులు లోపలికి రాకుండా ఉండటానికి చుట్టూ కవచం కింద పట్టుకున్నట్టు సంఘంలోనికి అపవాది యొక్క తంత్రములు ప్రవేశించుకో ఉండటానికి కట్టబడాలి ప్రేమ కవచం. సహోదరుల మధ్య అబద్ధ బోధన సహించకూడదు. అలాగని సహోదరుడు అపవిత్రతను ఎంకరేజ్ చేయకూడదు. జాలి పడాలి, ఖండించాలి, ప్రేమ ఉండాలి. ఒకరినొకరు తృణీకరించకూడదు, ఒకరినొకరు కాదనుకోకూడదు, ప్రేమ ఉండాలి. పొరపాటు చేశారనుకో, ఒంటరిగా ఉన్నప్పుడు బ్రదర్ పద్ధతి బాగాలేదని చెప్పాడు అనుకో, వెంటనే అతన్ని మీద ఉన్న ప్రేమ రెట్టించు, ప్రేమించు, ద్వేషం పెట్టుకోవడానికి ప్రయత్నించు. చెప్పాల్సిన అవసరం ఏముందండి? అందువలన ఇలాగా ఒక స్థానిక సంఘం కట్టుబడితే దాని ముందు అపవాది యొక్క కోటలు పడిపోతాయి. అలాంటి స్థానిక సంఘం ముందు అపవాది ఎన్ని వేషాలు వేసినా సరే నిలబడి ఆ రకంగా సంఘం కట్టుబడాలని దాన్ని హెచ్చరించుకుంటూ ప్రార్థన చేశానండి. ప్రార్థించు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ,